నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్ల మండలం ఏలూరుపాడులో వెల్లడించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి ఈ నెల 31న భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించనున్న జాబ్ మేళా వివరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి భీమవరం మావుళ్లమ్మ జాతర మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగుదేశం పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామ లక్ష్మి సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం పలికిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి పర్యటన విజయవంతం కాగలదని ఆశాభావం తణుకులో ఘనంగా తల్లిదండ్రుల దినోత్సవ వేడుకలు అమ్మా నాన్నలను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి సంబంధిత పార్టీల సభ్యులకు హితవు పలికిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలి ఆకివీడు మండలంలో శ్రేణులకు ఉద్బోధించిన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరాజు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అన్ని పథకాలను అభివృద్ధిని కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాగల్లు మండలంలో ప్రకటించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యాపుల కేశవ్ ఉత్తమ రాజధానిగా ప్రగతి పథంలో పయనిస్తున్న అమరావతి ఆలమూరు మండలంలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పటిష్టవంతమైన చర్యలు తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం ఏలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్తో పాటు ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపతిరాజు జగరాజు టీడీపీ గ్రామ అధ్యక్షులు మంతెన ఆంజనేయరాజు వక్కపట్ల హరిబాబు ఎంపీటీసీ చిన్నాపరపు రాంబాబు పి బాలాజీలు పాల్గొన్నారు ఈ నెల 31వ తేదీన భీమవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో ఆదివారం మీడియాకు తెలిపారు అపోలో ఫార్మసీ ధరణి మోటార్స్ ముతూట్ ఫైనాన్స్ కంపెనీలలో భీమవరంలో పనిచేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు మాత్రమే ఇంటర్వ్యూలకు అర్హులని అన్నారు ఆసక్తి కలిగిన వారు 8688594244 9440838388 నంబర్లకు సంప్రదించాలని కోరారు భీమవరంలోని పలు వార్డులలో ఆదివారం నిర్వహించిన మావుళ్లమ్మ జాతర మహోత్సవ కార్యక్రమాల్లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి హాజరై పూజా కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మావుళ్లమ్మ ఆదిలక్ష్మి పొంతలో ముసలమ్మ గ్రామ దేవతల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న స్థానిక కమిటీ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము మాజీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ వార్డు కమిటీ అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్ చౌదరి వివిధ ఉత్సవ కమిటీల సభ్యులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడే పెట్టుబడుల సేకరణ కోసం సింగపూర్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బృందానికి గతంలో ఇదే దేశంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఆ దేశ తెలుగు సమాజం అధ్యక్షునిగా పనిచేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ స్థానిక నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ సింగపూర్ అభివృద్ధి స్ఫూర్తితో మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు పట్ల ఈ దేశ నాయకులు ప్రజలు గౌరవభావంతో ఉన్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలో వీరు నిర్వహిస్తున్న పర్యటన పూర్తిగా విజయవంతం కాగలదని ఆయన చెప్పారు అందుకని మన రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాత్మక అభివృద్ధికి సింగపూర్ పారిశ్రామికవేత్తలు పెద్ద కంపెనీల అధినేతలు సానుకూలంగా ఉన్నారని ఆర్మిల్లి రాధాకృష్ణ వివరించారు
తల్లిదండ్రుల దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జన్మనిచ్చిన అమ్మా నాన్నలకు బహుమతులు, పూలగుత్తులు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ మనకు జన్మనిచ్చిన తల్లిని, మనకు స్వశక్తి వచ్చే వరకు పోషించే తండ్రిని దైవంతో సమానంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు 1994లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ జూలై 4వ ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రజలు పేరెంట్స్ డేను జరుపుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ నాగరికత, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతి సాధించామనుకునే ఈ ఆధునిక కాలంలో వృద్ధ తల్లిదండ్రులు పడుతున్న అగచాట్లు గమనిస్తే ప్రగతిలోని డొల్లతనం బయటపడుతుంది. పిల్లలు దేశ విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు. తల్లిదండ్రులు మాత్రం దిక్కులేని వారిలా ఒంటరి జీవితం గడుపుతుంటారు. కొందరు వృద్ధాశ్రమంలో భారంగా రోజులు వెళ్లదీసుకుంటున్నారు. కుటుంబం పట్ల బాధ్యతలను, ధర్మాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాల్సిందే. అందుకోసం విధిగా ఉద్యోగము చేయాలి, ధనము సంపాదించాలి. చాలా మంది ఉద్యోగాల కోసం బాధ్యతల్ని వదిలేస్తున్నారు. సంపాదనలో పడి ధర్మాలను విస్మరిస్తున్నారు. అలాంటప్పుడు మనం చేసే పెద్ద పెద్ద ఉద్యోగాలకు అర్థం ఏముంటుంది? వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనా పాలన చూడటం అనేది పిల్లల కనీస బాధ్యత. ఆధునిక తరం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం ఇది. ముఖ్యంగా తల్లిదండ్రులను దిక్కులేని వారిగా చేసి వృద్ధాశ్రమాలకు అప్పగించే ఈ ఆధునిక కుసంస్కృతికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో జరిగిన సభలో తల్లిదండ్రులైన ఆలపాటి సుబ్బారావు, ఆలపాటి గంగాకుమారులను సంస్థ అధ్యక్షుడు తాడినాడ భాస్కర్రావు ఘనంగా సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మంగు సూర్యప్రకాష్, ఆఫీస్ సిబ్బంది మురాల సురేష్, కసిరెడ్డి శివప్రసాద్, బేతా వరలక్ష్మి, వేదిక సభ్యులు ముక్కామల మోహన్ రావు మరికొందరు పాల్గొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని తణుకులో ఆదివారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ల ఆధ్వర్యంలో రాష్ట్రపతి రోడ్డులోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ముఖద్వారం ముందున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ నాయకులు కాకిలేటి మురళి మాట్లాడుతూ అతి చిన్న కుటుంబంలో జన్మించి అత్యున్నత రాష్ట్రపతి పదవిని అధిరోహించి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు పట్టుదలతో శ్రమించి గొప్ప వ్యక్తిగా పేరొందారని అన్నారు. అబ్దుల్ కలాం ఈ దేశానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఆయన యువతకి మీరు కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అనే ఒక గొప్ప స్లోగన్ యువతకు అందించారు. ఆయన 2015 జూలై 27న పరమపదించడం జరిగింది. అదే సంవత్సరం ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా మా తణుకు టౌన్ తాలూకువాడి చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాన్ని తణుకులో హై స్కూల్ వద్ద చిరంజీవి ఫ్యాన్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి విగ్రహం. అది మేమే ఏర్పాటు చేయడం మేము అప్పటికే కూడా గర్వంగా చెప్పుకునే విషయం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మా చిరంజీవి ఫ్యాన్స్ తరఫున ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు మురకొండ శ్రీనివాస్, గంజి సతీష్, వైవివి సత్యనారాయణ, గంటా విజయ్, బొద్దాని బాలకృష్ణ, గర్రె తులసిరాం, ఆచంట ఫణికుమార్లు పాల్గొన్నారు.
తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే వృద్ధుల ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ సంచార శకటం ద్వారా పట్టణంతో పాటు వేల్పూరు ప్రాంతాల్లో పర్యటించి 10 మందిని పరీక్షించారు. ఈ మేరకు సూచనలు, సలహాలు అందించగా అసోసియేషన్ సభ్యులు అతికాల ప్రసాదరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంస్థ కోశాధికారి జి భాస్కర్, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఇదిలా ఉండగా ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా కానీ 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందు తెలియచేయాలని అధ్యక్షులు కోరారు. కృత్రిమ కాలును ఏర్పాటు చేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్లాల్సిన స్థానిక వాకాటి నాగలక్ష్మికి తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ 10,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించారు. ఈ మొత్తాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆదివారం లబ్ధిదారునికి అందించారు. అలాగే ఇంటర్ చదువుతున్న జి అమృత అనే విద్యార్థి చదువుకు అవసరమైన 5,000 రూపాయలను మానవతా సంస్థే అందజేసింది. ఈ సందర్భంగా పట్టణంలోని గమ్లీ ఫంక్షన్ హాల్లో జరిగిన సంస్థ నెలవారీ సమావేశంలో జిల్లా కన్వీనర్, ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బోయపాటి రామలక్ష్మి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేందుకు మానవతావాదులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అత్యంత కీలకమైనది అంటే మెంబర్షిప్లు పెంచుకోవడం. మనం యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 1100 వరకు చేసాము, కానీ ఈ ఏడాది కనీసం 1500 సభ్యత్వాలు ఉండేలాగా చూడమని రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఆయన మాటగా ఆయన ఏంటంటే ఒకటే నినాదం, ఇంటింటికి మానవత. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మానవతా సభ్యుడు ఉండాలనేది ఆయన చెప్తున్నటువంటి విధానం. కాబట్టి ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను సైతం అని ఈ మానవతా సేవా సంస్థ యొక్క మెంబర్షిప్ ప్రయాణంలో మీ అందరూ కూడా యాక్టివ్గా పాలు పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మీయ సహకారం అనేది మనకి ఆయుపట్టు లాంటిది. కంపల్సరీగా ఎవరైనా చనిపోయినప్పుడు కానీ లేదా తర్వాత మనం ఆ సమయంలో వెళ్ళలేకపోతే తర్వాత కానీ వెళ్ళి దుఃఖ సమయంలో ఉండే వాళ్ళని ఓదార్చి ఒక కన్నీటి బొట్టునైనా మనం ఆపగలగాలి అనే ఉద్దేశంతో ఆత్మీయ సహకారం అనే నినాదం పెట్టడం జరిగింది. సంస్థ అధ్యక్షులు కడించెర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ దాత చిట్టూరు సుజాత, జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, మరో జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, మాజీ అధ్యక్షులు కఠారి శారదాదేవి, ఆనందం మస్తాన్రావు, ప్రస్తుత కార్యదర్శి కఠారి విశ్వనాథరాజు, మాజీ కార్యదర్శి బొల్లం రామకాశి, సభ్యులు మాకిరెడ్డి రామకోటేశ్వరరావు, పొలమాల వీరభద్రములు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.